మార్నింగ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎంఎస్సి స్టూడెంట్స్. ఈ రోజు మనం కామర్స్ లో 2C లో ఉన్న ఫార్మేషన్ ఆఫ్ కంపెనీ అందులో ఆన్సర్స్ లో ప్రతి ఒక్క వర్డ్ కి వొకాబులరీ మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ప్రతి వర్డ్ కి నేను వొకాబులరీ మీనింగ్స్ చెప్తాను నీట్ గా, మీకు ఈజీగా అర్థమైపోద్ది. వేస్తే మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్ అంటే ఏంటి అంటే ఒక లీగల్ డాక్యుమెంట్ అబౌట్ కంపెనీ స్ట్రక్చర్, ఆబ్జెక్టివ్స్, ఇంటర్నల్ రూల్స్. అంటే మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్ అంటే ఏంటంటే అమ్మా ఒక లీగల్ డాక్యుమెంట్ ఉంటది. దీనికోసం కంపెనీ స్ట్రక్చర్, కంపెనీ ఏ విధంగా ఉంటది, ఆ కంపెనీలో ఉన్న లక్ష్యాలు ఏంటి, ఆ కంపెనీలు ఇంటర్నల్ అంటే కంపెనీ లోపల ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, వాటన్నిటి కోసం ఉంటది ఒక డాక్యుమెంట్ లో. అదే మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్ అంటారు. నెక్స్ట్ కంట్రిబ్యూషన్ ఆఫ్ ది కంపెనీ, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ది కంపెనీ అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దట్ గవర్న్ కంపెనీ. అంటే కంపెనీ పాలించినందుకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా, అదే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ది కంపెనీ అని అంటారు. నెక్స్ట్ చార్టర్ ఆఫ్ ది కంపెనీ, ఇది కూడా ఒక అసోసియేషన్. ఇందులో ఇన్వెస్టర్స్ అండ్ షేర్ హోల్డర్స్ గ్రాంట్ రైట్స్ అబౌట్ ట్రేడ్. ఫౌండేషన్ అంటే పునాది. స్కోప్ ఆఫ్ కంపెనీస్ యాక్టివిటీస్ అంటే ఆర్థిక కార్యకలాపాల పరిధి. అంటే యాక్టివిటీస్ అంటే ఏంటి, ఫంక్షనింగ్, పనితీరు. అంటే ఎలా జరుగుతుంది కంపెనీ కార్యకలాపాలు, అంటే ఏ విధంగా అవి జరుగుతాయి అని. అదే స్కోప్ ఆఫ్ కంపెనీస్ యాక్టివిటీస్, ఆర్థిక కార్యకలాపాల పరిధి. అవుట్ సైడ్ వరల్డ్ అంటే బయట ప్రపంచం. షేర్ హోల్డర్స్ అంటే వాటాదారులు. క్రెడిటర్స్ అంటే డబ్బు అప్పుగా ఇచ్చే వాళ్ళని క్రెడిటర్స్ అంటారు. పెర్మిటెడ్ రేంజ్ అంటే అనుమతించబడిన పరిధి. పెర్మిటెడ్ రేంజ్ తెలుగులో ఏమంటారు, అనుమతించబడిన పరిధి. ఎంటర్ప్రైజ్ దీని తెలుగులో ఏమంటారు, సంస్థ అని అంటారు. పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అంటే కంపెనీ హాస్ ఆఫర్డ్ షేర్స్ టు స్టాక్ టు పబ్లిక్. భారత్ పెట్రోలియం, ఎస్బిఐ ఇవన్నీ కూడా పబ్లిక్ లిమిటెడ్ కంపెనీకి ఎగ్జాంపుల్స్. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, ఈ కంపెనీ దట్ ఈస్ ప్రైవేట్లీ హెల్డ్ అంటే ఇది ప్రైవేట్ గా స్థాపిస్తారు, ప్రైవేట్ వాళ్ళ ఆధీనంలో ఇది నడుస్తుంది. సో దీనికి కొన్ని లిమిటెడ్ లయబిలిటీ అంటే కొద్ది బాధ్యత, లిమిటెడ్ బాధ్యత మాత్రమే దీనికి ఉంటది. ఇందులో దీనికి ఎగ్జాంపుల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి డెంటిస్ట్, లాయర్ ఇలా అనమాట. బేసిక్ డాక్యుమెంట్ ఆఫ్ ది కంపెనీ సంస్థ యొక్క ప్రాథమిక పత్రం అది. నేమ్ క్లాస్ అంటే స్పెసిఫైడ్ నేమ్ ఆఫ్ ది కంపెనీ అంటే కంపెనీ యొక్క నేమ్ ని చక్కగా వివరించడం, అదే నేమ్ క్లాస్. లీగల్ ఎంటైటీ అంటే లీగల్ రైట్స్ రిలేటెడ్ టు అగ్రిమెంట్, కాంట్రాక్ట్స్, పేమెంట్స్. లీగల్ ఎంటైటీస్ అంటే ఏంటమ్మా, లీగల్ రైట్స్ అంటే అగ్రిమెంట్స్ అనమాట. కంపెనీ యొక్క పేమెంట్స్, కంపెనీ యొక్క కాంట్రాక్ట్స్, కంపెనీ యొక్క అగ్రిమెంట్స్ అన్ని అందులో ఉంటాయి చట్టపరంగా. దాని లీగల్ ఎంటైటీ అంటారు, లీగల్ రైట్స్. రిసంబల్స్ అంటే పోలిక ఉంటాయి. అబ్జెక్షనబుల్ అంటే అభ్యంతరణం అంటే మధ్యలో అడ్డుపడడం అలాంటి. ప్రొవిజన్స్ ఆఫ్ ఎంబ్లమ్ అంటే చిహ్నం యొక్క నిబంధనలు. చిహ్నం అంటే ఏంటి, ఒక గుర్తు, దాని యొక్క నిబంధనలు అంటే ఏంటి, ఏ విధంగా అవి జరుగుతాయి, ఏ విధంగా చెయ్యాలి అలా అనమాట. చిహ్నం యొక్క నిబంధనలు. రిజిస్టర్ అంటే అఫీషియల్ రెస్పాన్సిబుల్ ఫర్ కీపింగ్ రిజిస్టర్ అఫీషియల్ రికార్డ్స్. రిజిస్టర్ డ్యూటీ ఏంటి, అతను ఒక అఫీషియల్ రెస్పాన్సిబుల్ కీపింగ్ రిజిస్టర్ అతను మెయింటైన్ చేయాలి. అదే అఫీషియల్ రికార్డ్స్ అతను మెయింటైన్ చేయాలి, అదే డ్యూటీ రిజిస్టర్ అంటే. డేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ అంటే అఫీషియల్ స్టార్ట్ ఆఫ్ కంపెనీ. డేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ అంటే ఏంటి, కంపెనీ యొక్క అఫీషియల్ స్టార్ట్ ఎప్పుడు జరిగింది దానికోసం చెప్తారు. కమెన్స్మెంట్ ఆఫ్ బిజినెస్ అంటే వ్యాపార ప్రారంభం. కమెన్స్మెంట్ ఆఫ్ బిజినెస్ అంటే ఏంటమ్మా, వ్యాపార ప్రారంభం. నెక్స్ట్ విచ్ ఎవర్ ఈస్ ఎర్లియర్, దానికి తెలుగులో మీనింగ్ ఏది ముందుగా ఉంటుంది. నెక్స్ట్ ఆబ్జెక్ట్స్ క్లాస్ అంటే క్లాస్ స్పెసిఫైస్ మెయిన్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ ద కంపెనీ. ఆబ్జెక్టివ్స్ క్లాస్ అంటే ఏం చెప్తుంది, కంపెనీ యొక్క మెయిన్ టార్గెట్స్, కంపెనీ యొక్క మెయిన్ లక్ష్యాల కోసం చెప్తుంది. స్పేర్ ఆఫ్ యాక్టివిటీస్ ఆఫ్ ది కంపెనీ అంటే సంస్థ యొక్క కార్యకలాపాల గోళం. అంటే పర్టికులర్ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ అనమాట కంపెనీ యొక్క యాక్టివిటీస్ మీద, దాన్ని స్పేర్ ఆఫ్ యాక్టివిటీస్ ఆఫ్ కంపెనీ, సంస్థ యొక్క కార్యకలాపాల గోళం. నెక్స్ట్ డిటర్మైన్స్ అంటే ఏంటి, నిర్ణయిస్తుంది. ది పవర్స్ ఆఫ్ ది కంపెనీ దాని తెలుగులో సంస్థ యొక్క అధికారాలు అంటారు. రిజిస్టర్డ్ ఆఫీస్ క్లాజ్ అంటే స్పెసిఫై ది స్టేట్ వేర్ కంపెనీస్ రిజిస్టర్డ్ ఆఫీస్ లొకేటెడ్. అంటే ఖచ్చితంగా స్టేట్ ని స్పెసిఫైగా ఆ స్టేట్ ని చక్కగా చెప్పడం, ఎక్కడ కంపెనీ రిజిస్టర్ అయింది అది. రిజిస్టర్డ్ ఆఫీస్ ఆఫ్ ది కంపెనీ అంటే ఏంటి, ది మెయిన్ ఆఫీస్ ఆఫ్ ది కంపెనీ రిజిస్టర్డ్ ఆఫీస్ ఆఫ్ ది కంపెనీ అంటారు. నెక్స్ట్ కన్సిడర్డ్ అంటే పరిగణించబడుతుంది, తీసుకోబడుతుంది. కోర్ ఆఫ్ మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్ అంటే లీగల్ డాక్యుమెంట్ దట్ ఎక్స్ప్లెయిన్స్ వై ది ఆర్గనైజేషన్ వాజ్ ఫౌండెడ్. ఒక లీగల్ డాక్యుమెంట్ ఏమని చెప్తారంటే, ఏమని ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే ఎందుకు ఈ సంస్థ ఏర్పడింది, ఎందుకు ఈ సంస్థ స్థాపించబడింది అని. సెట్స్ అవుట్ అంటే బయలుదేరుతుంది. సెట్స్ అవుట్ ఏంటమ్మా, బయలుదేరుతుంది. ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి, వస్తువులు. ఆబ్జెక్ట్స్ మెటీరియల్ థింగ్ దట్ కెన్ బి సీన్ అండ్ టచ్.
దాన్ని అంటే టచ్ చేయొచ్చు, చూడొచ్చు, దాన్ని ఆబ్జెక్ట్స్ అని అంటారు. నెక్స్ట్ కంపెనీ ఈజ్ ఫార్మ్డ్, దాని తెలుగులో కంపెనీ ఏర్పడుతుంది. నెక్స్ట్ వన్ రిస్క్డ్, అంటే పణంగా పెట్టడం. లేయబిలిటీ క్లాజ్, లేయబిలిటీ అంటే బాధ్యత. అంటే లేయబిలిటీ క్లాజ్ అంటే ఏంటి తెలుసా? ఇది ఒక ఇంపార్టెంట్ టూల్ టు మేనేజ్ ఓవరాల్ రిస్క్స్. ఇది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ టూల్ అమ్మా. ఈ యొక్క దీంట్లో మొత్తం రిస్క్స్ అన్ని మేనేజ్ చేస్తారు. నేచర్ ఆఫ్ లియబిలిటీ ఆఫ్ ఇట్స్ మెంబర్స్, అంటే దీనికి అర్థం ఒక టైప్ ఆఫ్ లోన్ అబ్టైన్ ఫ్రమ్ బ్యాంక్స్ నుంచి కొన్ని లోన్స్ మనం పొందొచ్చు, దాన్ని నేచర్ ఆఫ్ లియబిలిటీ ఆఫ్ ఇట్స్ మెంబర్స్ అని అంటారు. నెక్స్ట్ వాల్యూ ఆఫ్ షేర్స్ హెల్డ్ బై దెమ్, దీని తెలుగులో వారి వద్ద ఉన్న షేర్లు విలువ, వారి వద్ద ఉన్న షేర్లు విలువ. నెక్స్ట్ అన్పెయిడ్ బ్యాలెన్స్, అంటే చెల్లించని బ్యాలెన్స్, అంటే ఇంకా చెల్లించాల్సి ఉన్న బ్యాలెన్స్. నాట్ ఫర్దర్ ఎల్స్, దీని తెలుగులో ఇంకేం కాదు అని. క్యాపిటల్ క్లాస్ అంటే ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ ఆఫ్ ది కంపెనీ అండ్ నెంబర్ ఆఫ్ షేర్స్ కెన్ బి ఇష్యూడ్, అంటే నెంబర్ ఆఫ్ షేర్స్ ని ఇష్యూ చేయడం ఆథరైజ్ చేసి. ఈక్విటీ షేర్స్ అంటే ఏంటమ్మా, లాంగ్ టర్మ్ ఫైనాన్షింగ్ సోర్సెస్ అంటారు ఏ కంపెనీకైనా. ప్రిఫరెన్స్ షేర్స్ అంటే గివ్ షేర్ హోల్డర్ సర్టెన్ అడ్వాంటేజెస్. ప్రిఫరెన్స్ షేర్స్ అంటే ఏంటి, వాటాదారులకి అడ్వాంటేజెస్ కల్పించడం. కేటగిరీ అంటే ఏంటి, అదొక వర్గం. స్పెషల్ రైట్స్ అండ్ ప్రివిలేజెస్ అంటే ప్రత్యేక హక్కులు మరియు అధికారాలు అంటారు. నెక్స్ట్ సిగ్నేటరీస్ అంటే సంతకం చేసిన వారు. ఆక్యుపేషన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ అంటే చందాదారుల ఒక వృత్తి. ఇన్కార్పొరేట్ అంటే పొందపరుస్తుంది. షేర్ స్టేటెడ్ అగైన్స్ దేర్ నేమ్స్, వారి పేర్లకు సంబంధించిన షేర్లు. ఇవమ్మా, హోప్ యూ అండర్స్టాండ్. ఎంఈసి ఫస్ట్ ఇయర్ అయినా ఫార్మేషన్ ఆఫ్ కంపెనీ 2C, ఫార్మేషన్ ఆఫ్ కంపెనీ ఎస్ఏలో ప్రతి వర్డ్ కి నేను తెలుగు మీనింగ్స్ చెప్పాను. ఇప్పుడు మీరు ఎస్ఏ చదివితే మీకు ఈజీగా అర్థమైపోద్ది. ఇట్టే ఒక క్లారిటీ మీకు వచ్చేస్తుంది, మీకు బట్టి పెట్టాల్సిన అవసరం మీకు ఉండదు, మీకు ఓన్ గా కంటెంట్ తెలుస్తుంది. సో వీడియో కింద వస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మొత్తం షార్ట్స్ ఎస్ఏస్ అన్ని పెడతాను ప్లేలిస్ట్ లో, ఒకసారి చెక్ చేసుకోండి. ఒకసారి అసోసియేషన్ ఆఫ్ మెమరీ ఆఫ్ అసోసియేషన్ క్లాస్ చెప్తాను. క్లాజ్ అంటే ఏంటమ్మా, ఎంఓఏకి అంటే మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్ కి ఉన్న కట్టుబడి ఉన్న వాటాదారులు ఇష్టపూర్వకంగా సహకరిస్తూ ఉన్నారని చెప్పడం, అదే అసోసియేషన్ క్లాజ్ అంటారు. ఇది షార్ట్ గా చెప్పాను, దాన్ని చదివితే మీకు క్లారిటీ వస్తుంది. క్లియర్ మా? డన్.